హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. మిడ్ నైట్ బిగ్ బాస్ హౌస్లో రెడ్ అలారం మోగింది. బిగ్ బాస్ హౌస్లో రెడ్ అలారం మోగింది అంటే ఎవరో ఒకరికి మూడింది అని చెప్పవచ్చు. ఎందుకంటే రెడ్ అలారం మోగిన ప్రతిసారి కూడా ఎలిమినేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇది గత సీజన్స్లో కూడా జరిగింది. ఈ సీజన్లో కూడా అదే రిపీట్ అయ్యింది అని చెప్పవచ్చు. ఇక రెడ్ అలారం రాగానే అందరూ వచ్చి సోఫాలో కూర్చున్నారు. ఈ సమయంలో బిగ్ బాస్ మాట్లాడుతూ ఈ వారం యాపిల్ సీడ్ ఇచ్చిన రెడ్ సీడ్ వచ్చినట్టు వారు అంటే హరీష్, పవన్ కళ్యాణ్, డెమాన్ పవన్, రాము రాథోడ్, భరణికి ఒక అవకాశాన్ని అయితే నేను ఇస్తున్నాను. అది ఏమిటి అంటే ఫ్లోరాని కాకుండా హౌస్లో ఉన్న మిగిలిన వారిలో నుంచి ఒకరిని తక్షణమే ఎలిమినేట్ చేసి ఏకాభిప్రాయంతో బయటికి పంపించేయాలంటూ ఒక అద్భుతమైన అవకాశాన్ని అయితే కల్పించారు. దీంతో 5 మంది కలిసి సంజన పేరునైతే తీసుకున్నారు. ఆమెకి కొంచెం పొగరెక్కువ అని, కేవలం దొంగతనాలు మాత్రమే చేస్తూ హింసిస్తున్నారు అని, తను అనుకునే వారిని మాత్రమే సపోర్ట్ చేస్తుంది, మిగతా వారిని పోక్ చేస్తూ ఉంటుందని రకరకాల రీజన్స్తో ఏకాభిప్రాయంగా సంజన పేరునైతే బిగ్ బాస్కి చెప్పడం జరిగింది. దీంతో సంజన ఎమోషనల్ అయ్యి నన్ను కావాలనే టార్గెట్ చేశారు బిగ్ బాస్, కానీ మీ ఫైనల్ కాల్ కాబట్టి నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చేస్తున్నాను అంటూ అందరికీ ఎమోషనల్గా వీడ్కోలు చెప్పి ముఖ్యంగా ఇమ్మాన్యుయల్కి ముద్దు పెట్టి మరీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా సంజన అయితే బయటకు వచ్చేసింది అని చెప్పవచ్చు. మరి సంజనాని బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు తీసుకురావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.